నిన్న కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఆయనకు తెలిసినవి కొన్ని రాసిచ్చినవి కొన్ని మాట్లాడిపోయింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. పాలమూరు ప్రజలు ఈరోజు కేసీఆర్ను కావచ్చు, కేటీఆర్ను కావచ్చు, కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు పాలమూరు ద్రోహులుగా పరిగణిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 2001 నుంచి 2014 దాకా పొద్దున్న లేస్తే పాలమూరు పేరు 100 సార్లు జపం చేయకుండా కేసీఆర్ నిద్రపోలే. పాలమూరుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, పాలమూరు పొలాలు బీళ్ళు అయినాయి, పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేదు అని చెప్పి మొత్తం పాలమూరులో వలసలు పోతున్నారు. పాలమూరు పేదరికంలో ఉంది, పాలమూరులో విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పాలమూరులో కాలేజీలు లేవు. ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్లే విషయం. 2009లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం 10% ఓట్లు కూడా ఆ రోజు లేకుండే జిల్లా వ్యాప్తంగా. అయినా సరే ఆయనను ఎంపీగా గెలిపించారు ఆయన మాయమాటలు నమ్మి. ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఆయన పక్కనే ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నా. నా కాలు అడ్డం పెట్టి జూరాల దగ్గర మలుపుకుంటే మొత్తం పాలమూరు సస్యశ్యామలం అవుతుంది అని చెప్పి 100 సార్లు చెప్పిండు. మీరందరు సాక్ష్యం. జూరాల మన భూభాగంలో ఉంది, ఎవ్వడు ఏలు పెట్టలేడు. అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా డ్యామ్లు దుంకుతాయి, జూరాల డ్యామ్ పైనుంచి నీళ్లు పోతాయి. వాటిని నేను మలిపి కాలువ కొడితే లక్ష్మీదేవిపల్లి దాకా షాద్నగర్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పిన మాట కేటీఆర్కు తెలియదా? మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మరి కృష్ణానది నీళ్లను జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి మా కొడంగల్ కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, షాద్నగర్ కావచ్చు, ఎందుకు నీళ్లు పారించలేదు? ఒక్క బొట్టు కూడా ఇప్పటిదాకా నీళ్లు ఎందుకు పారలే? అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు కట్టింది లేదు. ఘోరమైన మోసం చేసినావు పాలమూరు ప్రజలకు. ఈ పాటికి 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండే ఈ నేను చెప్పిన ఈ నియోజకవర్గాల్లో. మరి ఎందుకు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు నీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు తీసుకుపోయినావు? ఎందుకు తీసుకుపోయినావో చెప్పనీకే అసెంబ్లీ మొత్తం రోజంతా చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు, పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన నయవంచన, కాసుల కక్కుర్తి కోసం ఆయన ఢిల్లీలో పదవులు వెలగబెట్టనీకే కృష్ణానది జలాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్న వైనం కంటికి కట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇంకా సోయి లేకుండా మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని పాలమూరులా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. అసలు మొదలు పాలమూరుకు కేటీఆర్ని తీసుకొచ్చిందే నేను. ఈ జిల్లా గురించి, సమస్యల గురించి ఆయనకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేసిన. కానీ దురదృష్టం ఇంకా 10 సంవత్సరాలైనా ఆయనకు ఏమాత్రం అవగాహన రాలే. చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు అవగాహన చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు మా జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు శ్రీశైలంకు తీసుకుపోతున్నామని ఒక్కరోజన్నా అడిగిన దాఖలా ఉందా? మీ పదవుల కోసం, మీ ఆస్తుల కోసం, మీ పంచాయతీల కోసం కేసీఆర్ చుట్టుముట్టు భజన చేసిరు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఇది తప్పు, అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి మారితే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అవుతుంది, ట్రిబ్యునల్లకు పోతుంది, సుప్రీంకోర్టుకు, కోర్టులకు పోతుంది, పర్యావరణ అనుమతులు రావు అని చెప్పి
ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గర మీరు కూర్చొని ఒక్క మాట మాట్లాడినరా? బయట మాట్లాడే ధైర్యం మీకు లేదు. కనీసం ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరనో రాత్రో ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్క మాట మాట్లాడినరా? మాట్లాడలే సరికదా ఆయన చెప్పిందంతా ఎక్కించుకొని బయటికి వచ్చి జూరాల్లో నీళ్లు లేవు, శ్రీశైలంలో ఇంత పొడుగు నీళ్లు ఉంటాయి, అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు అని చెప్పి కేసీఆర్ మాటలను మీ నోటి ద్వారా జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అప్పుడు గెలిచిన మంత్రులుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేదా? మీకు పాలమూరు ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఏ ఒక్కరైనా ఆ రోజు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడి ఉంటే ఈరోజు మీకు నోరు తెరిచి మాట్లాడే హక్కు ఉండేది. ఆ రోజు ఈరోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ప్రతి వర్షాకాలం మనందరికీ తెలుసు, కేటీఆర్కు తెలియదు, జూరాల డ్యామ్ నిండుతుంది. జూరాల డ్యామ్ నిండితే ఆ పారే నీళ్లను మలుపుకుంటే మన ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేది. అంత అయిపోయినాక శ్మశానానికి పోయి ఏడ్చినట్టుగా మన మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు పోయి జూరాల దగ్గరికి పోయి కొత్త కథ చెప్పనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీళ్ళే లేవు జూరాలలా, ఎట్లా కడతాం ప్రాజెక్టు అని. మహాశైలారా, జూరాలలో నీళ్లు ఉండవు. వరద జలాలు వరద వచ్చినప్పుడు జూరాల గేట్ల నుంచి నీళ్లు దుంకుతాయి. అవే నీళ్లు శ్రీశైలం నిండుతుంది, అవే నీళ్లు సాగర్కు పోతాయి. ఆ జూరాల డ్యామ్ నిండిపోతున్న నీళ్లను ఒడిచిపట్టుకుంటే ఒక్క కోర్టు కేసు లేకుండా, ఒక్క అంతర్రాష్ట్ర వివాదం లేకుండా 70 టీఎంసీల నీళ్లను మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది అని కదా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసింది. అవి అన్నిటినీ కేసీఆర్ చెప్పినందుకు మీ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి ఇన్ని సంవత్సరాలు? అందుకే మా ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపలే నారాయణపేట్, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అనౌన్స్ చేసినాం, పర్మిషన్స్ ఇచ్చినాం. దాని పనులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. నీళ్లకు మీరు ద్రోహం చేసిండ్రు. విద్యా సంస్థల విషయానికి వస్తే 10 ఏళ్లల్లా కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు ఒక్క విద్యాలయాన్నన్నా కేటాయించిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఇచ్చిండ్రా? కొత్తగా ఇక్కడ కాలేజీలను పెట్టిండ్రా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిండ్రా? మా పిల్లల వలసను ఆపనీకే వాళ్ళకు చదువు చెప్పే కార్యక్రమం మీరు చేసిండ్రా? అసలు మీకు చదువు మీద సోయి ఉంటే కదా బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యమంత్రికే లేదు, ఇంకా నాయకులకేముంటుంది? ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినాం, డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేసినాం, జిల్లాల ఏటీసీ సెంటర్లు పెట్టించినాం, IIIT పెట్టినాం, లా కాలేజీలు పెట్టినాం, ఇంకా అనేక విద్యా సంస్థలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవన్నీ కేటీఆర్కు తెలియవు. ఎంపీగా 5 ఏళ్ళు పరిపాలించాడు కేసీఆర్. ఇక్కడ కనీసం 10 సార్లు కూడా నియోజకవర్గానికి రాలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిండు. నిధులన్నీ మెదక్కు, సిద్దిపేటకు పెట్టుకున్నాడు, సిరిసిల్లకు పెట్టుకున్నాడు తప్ప పాలమూరుకు పెట్టుకోలేదు. అందుకే పాలమూరు ప్రజలు తెలివిగల్లవారు. గత ఎన్నికల్లో మా పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రి చేసుకుంటాం బిడ్డ, ఈ పరాయి పాలన మెదక్, గజ్వేల్, సిద్దిపేట పాలన మాకు అవసరం లేదు, మీ మాయమాటలు, కల్లిబొల్లి మాటలు మేము ఇంకా నమ్మము అని చెప్పి కర్రు కాల్చి వాత పెడితే 14 సీట్లల్లో 12 సీట్లు గెలుచుకున్నాం. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా అదే తీర్పు వచ్చింది. ఈరోజు మా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంతోషంగా ఉంది.
ఎన్నడూ లేని నిధులు ప్రతి నియోజకవర్గంలో పారుతూ ఉన్నాయి. మీరు ఆర్థిక సంక్షోభం సృష్టించిపోయినా, వడ్డీలు కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నా తంటాలు పడి పాలమూరు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకు సాక్ష్యమే ఈ 2 సంవత్సరాల కాలంలో జిల్లాలో మొదలు పెడుతున్న ప్రాజెక్టులు, శాంక్షన్ అయిన నిధులు. ఇంకొక 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు కాంటెంప్లేట్ చేస్తున్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయిపోయి జిల్లా స్వరూపమే మారబోతా ఉంది. ఇక ఇక్కడ గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల గురించి ఏమైనా అనాలంటే జాలేస్తుంది. నగరం నడిబొడ్డున చేపల మార్కెట్లు, చికెన్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు పెడతాడట. దాన్ని కింద మీద పడి సంవత్సరం పాటు కష్టపడితే మార్చి అక్కడ గ్రంథాలయం పెడితే గ్రంథాలయం ఎందుకు అంటున్నాడు, పిల్లల చదువు ఎందుకు అంటున్నారు. మరి రాజకీయ నాయకుడు గెలిచి ఏం చేయాలి? ఆస్తులు సంపాదించుకోవాలనా? వాళ్ళకు వీళ్ళకు పేచీలు పెట్టాలనా? రాజకీయ నాయకుని ప్రథమ కర్తవ్యం భావి తరాన్ని తయారు చేయడం. అందుకోసం మన పిల్లలకు చదువును, విద్యను, విజ్ఞానాన్ని నేర్పించడం. ఇది రాజకీయమే కాదనుకుంటే మీరు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. విద్వత్తు గల పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ ప్రజలు, విద్యను ఆస్తి కంటే మిన్నగా భావించే మహబూబ్ నగర్ తల్లిదండ్రులు ఇటువంటి వికృతమైన ఆలోచనలు ఉన్న ప్రజాప్రతినిధులను ఎట్లా భరిస్తున్నారు, ఎట్లా క్షమిస్తున్నారు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు.